హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర బ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదండి, డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మళ్ళీ హార్వెస్ట్ లోకి వచ్చాయండి. ఆ మీకు డ్రాగన్ ఫ్రూట్ ఈ ఇయర్ లో అంటే ఈ సీజన్ లో మొత్తం ఎన్నిసార్లు హార్వెస్ట్ వచ్చేదో కామెంట్ చేయండి. నాకైతే ఆల్మోస్ట్ ఒక 12 టైమ్స్ అయితే నేను 12-13 టైమ్స్ హార్వెస్ట్ చేశానండి. మనకి సీజన్ తో సంబంధం లేదండి. ఒక 4 మంత్స్ ఏమో రెస్టింగ్ పీరియడ్ లో ఉంది మా ప్లాంట్ వచ్చేసి. నాకు లాస్ట్ జనవరి దాకా నాకు హార్వెస్ట్ వస్తూనే ఉందండి. మళ్ళీ ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ వరకు అయిపోయి మే నుంచి ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి మళ్ళీ హార్వెస్ట్ అనేది మొదలైందండి. ఆ టైంలో రెస్టింగ్ పీరియడ్ లో ఉన్నప్పుడు కూడా మనము మొక్కకు అనేది ఎరువులు ఇస్తూ ఉంటే కనుక మొక్క అనేది బలంగా తయారవుతుంది. స్టెమ్స్ చూస్తున్నారు కదండి, మనకి స్టెమ్స్ అనేది ఎక్కువగా ఆ టైంలో ఎక్కువ గ్రో అవుతుందండి. మొక్క అయితే ఆ 3 నెలలు మొక్క గ్రోత్ కోసము మనం ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. తర్వాత ఏప్రిల్ స్టార్ట్ అవ్వగానే మనకి ఇవి మనం ఇక్కడ వచ్చిన స్టెమ్స్ ఉంటాయి కదండి, ఆ స్టెమ్స్ అనేది చివర్లు అనేది కట్ చేసుకుంటే ఇక్కడ నుంచి మనకి కొత్త స్టెమ్స్ కాకుండా మొగ్గలు అనేది స్టార్ట్ అవుతాయండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. మొక్క అనేది ఎప్పుడు కూడా మనము కింద ఎక్కువగా పారేయకూడదండి. అంటే ఐ మీన్ కింద ఎక్కువ స్టెమ్స్ ని ఎంకరేజ్ చేయకుండా మనం ఏదైతే పందిరి వేసుకుంటామో ఆ పందిరి మీదకి వచ్చిన తర్వాత ఇలాగా స్టెమ్స్ పైన కట్ చేసుకుంటే కనుక పైకి ఉంటాయండి. మనం గార్డెనింగ్ చేసుకున్నప్పుడు మనకి డిస్టర్బెన్స్ అనేది ఉండదండి ఎప్పుడు కూడా. సో ఇప్పుడైతే మనకి వచ్చిన ఫ్రూట్స్ అనేది హార్వెస్ట్ చేసుకుందామండి. ఎంత చక్కగా వచ్చాయో చూడండి, సైజు కూడా చూడండి. మనకు సీజన్ అయిపోతున్న కొద్ది సైజ్ అనేది కూడా చాలా చక్కగా వచ్చింది. ఎంత పెద్ద సైజ్ వచ్చిందో చూడండి. అసలు ఇది మనకి అక్షయ పాత్రనండి. ఇయర్ అంతా కూడా చక్కగా వస్తుంది. ఈసారి కూడా నేను మళ్ళీ దీన్ని ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సాయిల్ అనేది లూజ్ చేసుకొని కొద్దిగా వర్మీ కంపోస్ట్ అనేది అయితే ఇస్తానండి. అప్పుడు కూడా మనకి వర్మీ కంపోస్ట్ ఇవ్వగానే కొత్త బర్డ్స్ అనేవి అయితే స్టార్ట్ అవుతున్నాయండి. వావ్, చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. చూస్తున్నారు కదా ఇక్కడ కూడా ఉన్నాయండి, ఎంత చక్కగా వస్తున్నాయనండి. మళ్ళీ ఇవి హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా కాయ స్టేజ్ లో కొన్ని అంటే ఇంకా పండ్లు మగ్గనవి కూడా ఉన్నాయండి. ఒక్కసారి సైజ్ చూడండి, ఎంత పెద్ద సైజ్ వచ్చిందో. ఇక్కడ కూడా ఒకటి ఉందండి. చూస్తున్నారు కదండి, మనకి కొమ్మకి ఫ్రూట్స్ అనేవి వచ్చాయండి. సైజ్ కూడా చూడండి, అసలు ప్రతిదీ పెద్ద పెద్ద సైజ్ లో అయితే ఫ్రూట్స్ వచ్చాయి. చూస్తున్నారు కదండి, ఫ్రూట్స్ అనేది ఎంత పెద్ద సైజ్ లో వచ్చాయో చూడండి. పెద్ద సైజ్ రావడానికైతే మెయిన్ ఒక 2 టిప్స్ అయితే చెప్తానండి. ఏంటంటే ఎంత మంచిగా సైజ్ రావడానికైతే మనము పాలినేషన్ చేయాలండి. హ్యాండ్ పాలినేషన్ చేస్తే సైజ్ అనేది పెద్దగా వస్తుంది. అలాగే హ్యాండ్ పాలినేషన్ చేసిన తర్వాత కూడా ఒక 2-3 డేస్ కి మనకి కాయ అనేది ఫామ్ అవుతుందండి. ఫామ్ అవ్వగానే మనకు పైన వచ్చిన ఫ్లవర్ ఉంటుంది కదండి, పైన ఫ్లవర్ అనేది ఎప్పుడూ కూడా మనకి ఇలాగా తీసేసుకోవాలండి. పైన ఫ్లవర్ వెంటనే కట్ చేసుకుంటే సైజ్ అనేది చాలా చక్కగా వస్తుందండి. ఇదైతే నేను నోటీస్ చేశాను. నేను మనకి గార్డెన్ లో చూసాను కాబట్టి నేను ఈ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఏది కూడా చిన్న సైజ్ రాలేదండి. ప్రతిదీ మీరు చూసినట్లయితే ఎంత పెద్ద సైజ్ వచ్చాయో చూడండి. ఫ్రూట్స్ చూస్తారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఐ హోప్ ఈ హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.